సార్ ఆ రోజు సీజ్ ద షిప్ అన్నప్పుడు కూడా ఎన్నో ఉద్యోగాలు పోతే పోనండి, తప్పు జరిగితే నేను ప్రశ్నిస్తాను, ఈ షిప్ ద్వారా తీవ్రవాదులు కూడా వచ్చేస్తారన్నారు. ఇంటర్నేషనల్ కేసు అయ్యా స్వామి, ఆ షిప్ ను పట్టుకున్న, ఆ షిప్ లో వాళ్ళని తీసుకొచ్చిన, కనీసం బియ్యం ఎక్కడి నుంచి వచ్చిందో సార్. ఇలా నేను ఆయన తప్పు పట్టట్లేదు, కానీ ఆయన ప్రశ్నిస్తున్నారు, కానీ దాని ఆన్సర్ ఏంటో మాకు తెలియట్లా. ప్రశ్న ఊరికే ప్రశ్నించేసి వెళ్ళిపోతే ఏముంది సార్? ఆంధ్రులు ఆంధ్రులు అన్నారు, కానీ తమిళులన్నా, తెలంగాణలన్నా, కర్ణాటక వాళ్ళన్నా ఇందుకు కాబోలు బహుశా అనిందని నా ఉద్దేశం సార్. సరే, మీ ఉద్దేశం ఓకే. మరి సోము వీర్రాజు గారిని పక్కన పెట్టేశారు ఏంటి? మీకు సోము వీర్రాజు గారు అంటే మీ కాపు సామాజిక నాయకుడు అనేసి ప్రేమ ఎక్కువ అనింది ఇక్కడ సోము వీర్రాజు గారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక తీవ్రవాది, ఆయన బీజేపీకి ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు, కమ్యూనిజాన్ని కాపాడుకోవడానికి ఏదేదో మీడియాలలోకి మాట్లాడుతుంటారని అనింది ఆయన కదా. మరి ఆయన గురించి మాట్లాడమంటే మీరు లైన్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళిపోయారు. సోము వీర్రాజు గారు మీ కాపు నాయకుడు, మీ కాపు సామాజికం అని మీకు ప్రేమ ఉందా? లేదు సార్, మా ఆంధ్రాలో మొన్నటి రోజు ఒక 10 రోజుల క్రితం నుంచి కుల భావన చచ్చిపోయింది సార్. కుల భావన చచ్చిపోయింది. మాకు అసలు కాపు లేదు, కమ్మ లేదు, రెడ్డి లేదు, బడుగు బలహీన వర్గాలు లేరు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళని నిందించేస్తాం. కుల భావన అనేది అస్సలు లేదు. అంత మాత్రం గట్టి గొంతు వచ్చిందా అంటే అతను మాత్రం కాపు సోదరుడే సార్, అది మాత్రం ఒప్పుకోవాల్సిందే. అటు పవన్ కళ్యాణ్ గారు గర్జించినా, అటు సోము వీర్రాజు గారు గర్జించినా, రేపటి రోజు ఇంకొకళ్ళు బయటకు వచ్చినా గానీ ఆ గర్జనలో, ఆ గొంతులో ఆ కాపు బ్లడ్, ఆ పౌరుషంగా రక్తం ఉంటుంది సార్. సో దాని వల్ల వచ్చే నష్టాలు కూడా వాళ్ళు ఎదుర్కొంటారు. ఈ రోజు కమ్యూనిస్టులని, తీవ్రవాదులు, నక్సలిజం నశించిపోవాలి అంటే ఆపరేషన్ ఖగర్ లాంటి దానికి మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకులు సార్. ఎందుకంటే నక్సలిజం భావాలు గాని, కమ్యూనిజం భావాలు గాని, ఆయన బెడ మీద ఉండే ఎర్ర కండవా గాని, గద్దరన్న పాటలు గాని అవన్నీ ఆయనకే సార్. కానీ తప్పని పరిస్థితుల్లో అమిత్ షా గారితో సత్సంగంలోను, మోడీ గారి ఆధ్వర్యంలోనూ కొన్ని పదాలు పోనీలేండి, నక్సలిజం నక్సల్ బరి నుంచి పుట్టింది, తర్వాత మావోయిజం పోతుంది, నక్సలిజం పోతుంది, దాని తర్వాత కాక్రోజిజం అంటూ కాక్రోచ్ పార్టీ లాంటివి బయటకు వస్తాయి సార్. సో ఇటువంటి విషయాల్లో సోము వీర్రాజు గారు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? ఎవరి ప్రమేయం? సోము వీర్రాజుని ప్రజలంతా మర్చిపోతున్నారు, అతను మళ్ళా వెలుగులో ఉండాలి, అందరూ ఆయన గురించి చర్చించుకోవాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా సోము వీర్రాజు గారు? లేదంటే దీని వెనకాల ఎవరైనా ఉన్నారంటారా? సార్ వెనకాల ఎవరుంటారు సార్? ఓపెన్ గా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు సార్, మోడీ గారు కూడా ఉంటారు సార్. పాపం కేవలం పవన్ కళ్యాణ్ గారే. సోము వీర్రాజు బీజేపీ కదా, పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు, సోము వీర్రాజు బీజేపీ. సోము వీర్రాజు వెనకాల పవన్ కళ్యాణ్ ఎందుకుంటారు సార్? ఆయన అనింది, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అనింది ఎవరు? ఒకటి పవన్ కళ్యాణ్ గారిని, లేకపోతే మనోహర్ గారిని, లేకపోతే అమిత్ షా గారిని ఏమి అనలేదు సార్. సార్ ఎంత దారుణం అంటే 2700 కోట్లు దేశాలు దాటిచ్చాడని పార్లమెంట్ సాక్షిగా లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ గారు చెప్తే జగన్ గారు దేశం దాటిచ్చేశారంట 2700 కోట్లు. ఒక్క కోటన్నా పట్టుకోండి స్వామి, పబ్లిక్ ఎవిడెంట్రీ ఉంది కదా. ఈ రోజు అమిత్ షా గారిని కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏమీ అనలేదండి, అమిత్ షా గారిని ఏమనలేదు. కానీ ఎందుకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి, అమిత్ షా గారి మాటల గురించి పాపం లావు అదేంటది ఆయన మాట్లాడాల్సి వచ్చింది అంటే దీనికి ఒకటే ఆంతర్యం సార్. నేను ఒక్కడే మాట్లాడాలా, మీరెందుకు స్పందించరని అవతరాల మీద పడితే ఒరే స్వామి మొగుడు కొట్టినందుకు కదా నాయన, ఆడపెట్టి నవ్వినందుకని వాళ్ళు బానే ఉన్నారు, మమ్మల్ని స్పందించట్లేదంటారు. ఏదో గోల ఓ మీటింగ్ పెట్టి పడేసేయండి అని ఆయన మీద ఉండే కోపం వీళ్ళ మీద చూపించేసినారు సోము వీర్రాజు గారు. ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి సార్. ఎందుకంటే ఈ మాటకి స్పందించాల్సి వస్తే మొట్టమొదటిగా ఫస్ట్ వాళ్లే స్పందించి ఉండాలేమో, వాళ్ళు స్పందించలా. అమిత్ షా గారు అలా ఎందుకు అంటారు? న్యాయస్థానాలు ఉన్నాయి కదా, మరి ఆయనే కదా ఎన్నోసార్లు జగన్ నేను సెంట్రల్ తో తిప్పించి ఆటాడిస్తానన్నాడు. ఎందుకన్నాడు ఆ రోజు? నువ్వు ఆటాడించచ్చుగా, సెంట్రల్ తో చెప్పి ఆటాడిస్తావా? సెంట్రల్ దగ్గరికి వెళ్ళి చెప్తావా? మరి సెంట్రల్కి వెళ్ళిన ప్రతిసారి ఆయన చెప్తున్నాడేమో అనుకుంటున్నారు. మీరు వెళ్ళండి సెంట్రల్కి వెళ్ళా, మనోహర్ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు దేనికి వెళ్ళామంటే కారణం మీరు ఏబిఎన్ పేపర్లను, ఆంధ్రజ్యోతి పేపర్లో, మీ అనుకూల పేపర్లో రాయండి. పలానా కారణంతో కలవడానికి వెళ్ళాం, అమిత్ షా గారితో చర్చలు జరిగిపోయినాయి, లేకపోతే మా దగ్గర నుంచి తప్పిపోయిన ఆడబిడ్డలు వెనక్కి తీసుకురమ్మని అడిగారు, అయిపోయింది కదా. దేనికి వెళ్ళారో కారణాలు ఉన్నాయి కదా, మీరు చెప్పరు. మీరేంటో అజ్ఞాతంగా వెళ్ళిపోయి మీటింగ్లు పెట్టేసుకుంటారు. అలా పెట్టుకోకూడదు, ఒక రీజన్ ఉండాలా. ఏ కారణంతో వెళ్తున్నారో పిన్ టు పిన్ మీరు స్టేట్మెంట్ బయటికి రిలీజ్ చేయాలా. యు ఆర్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. గతంలో మీరు ఎన్ని మార్లు కలవచ్చు. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో, పౌర సరఫరాల శాఖ మంత్రి హోదాలో మీరు అమిత్ షా గారిని కలిసినప్పుడు ఏ కారణంగా కలవడానికి జరిగింది? ఊరికే కప్పు కాఫీ తాగడానికి వెళ్ళామండి, చెప్పండి. అదే చెప్పండి. మరి దేనికి వెళ్ళారు? పోనీ మేము ఇలా మాట్లాడామా, మీరు చూసారా అన్నారు. మీరు ఇలా మాట్లాడలేదు, మేము చూడలేదు. మీరేం మాట్లాడారు? మీకెందుకు చెప్పాలా? శ్రీ గారు చెప్పాలా? అరే నువ్వు డిప్యూటీ సీఎం అయ్యా బాబు, ఏం మాట్లాడాలో చెప్పాలా? గతంలో జగన్ గారు ఏది వెంకటేశ్వర బొమ్మ పట్టుకుని వెళ్ళగానే నువ్వు బెయిల్ గురించే మాట్లాడావు, నాకు తెలుసు. లేకపోతే అవినాష్ రెడ్డి గారికి కేసులు లాగద్దని చెప్పావు, మమ్మల్ని కేసులు లాగద్దని చెప్పావు, ఇవన్నీ మీరు చెప్పారా? మీరు చూసినారా?
అమిత్ షా గారి దగ్గర అలా మాట్లాడతారా? మోడీ గారిలో అలాంటి విషయాలు డిస్కస్ చేస్తారా? ఎంత గొప్ప మోడీ గారు, డబల్ ఇంజన్ సర్కార్ గురించి అలా మాట్లాడచ్చా? సో ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే విని వినకుండా వదిలేయాలి సార్, పట్టించుకోకూడదు సార్. పట్టించుకోవడం వల్ల ఏం జరిగింది అంటే ఇవాళ రోజు 2 రాష్ట్రాలు కొట్టుకు జచ్చే పరిస్థితి అయింది. గతంలో జగన్ గారు పట్టించుకోబోబట్టి ఆయన్ని ఎన్ని మాటలన్నా, ఆయన్ని గొడ్డల పార్టీ అన్నా, లేకపోతే చెల్లిని చంప మీద కొడితే ఈయనేమన్నా తొంగి చూసినాడా? ఇవన్నీ మాట్లాడినా ఎక్కడ పట్టించుకోలేదు సార్. ఈయన ప్రతిదీ పట్టించుకున్నాడు. ఎందుకంటే పట్టించుకోవడానికి ఏమీ లేదు సార్, రాష్ట్రంలో పట్టించుకోవడానికి ఏమీ లేదు, రాష్ట్రంలో పనిచేయడానికి ఏమీ లేదు. కాబట్టి ఇవన్నీ పట్టించుకొని ఇయ్యల మీద పిల్లి మీద వెళ్ళి ఆ వదిన గోడ మీద ఇవాళ ఏం కూరండేవు, మీ ఆయన కొట్టాడంట కదా, మీ అన్న అట్లా చేశాడంట కదా, ఈ ముచ్చట్లు ఎందుకు సార్? ఈ ముచ్చట్లు ఎందుకు? రాష్ట్రంలో ఏం జరుగుతుందో వీటి గురించి కదా డిస్కస్ చేసుకోవాలి. దీన్ని పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. నాగరాజ్ గారు, మా రాష్ట్రంలో డిఎస్సి పేపర్ లీక్ అయింది, మీకు తెలుసా? మీకు తెలుసా? 16,000 మందికి సంబంధించిన ఏదైతే పాపం ఉద్యోగాలు, అధ్యాపకుల ఉద్యోగాలు సార్, మీకు తెలుసా? మా ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ ఎవరు వచ్చారో తెలుసా? డిఎస్సిలో ఏదైతే మాకు విద్యాశాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ బడ్జెట్ ఒక ఉద్యోగస్తుడికి వచ్చింది సార్. అవరిగడ్డ కోచింగ్ వెళ్ళాడో తెలుసా మీకు? తెలియదు. మా దగ్గర స్పోర్ట్స్ కోటాలో సార్ కర్ర బిళ్ళ, అచ్చంగిల్ల ఈ ఆటల్లో కూడా ఇచ్చేసినారేమో సార్. టెట్ రాయకుండా మా రాష్ట్రంలో టెట్ రాయకుండా స్పోర్ట్స్ కోటాలో అధ్యాపకుడు ఉద్యోగాలు ఇచ్చేసారు సార్. ఇది డైవర్షన్ చేయడం కోసం ఇవన్నీ చేసినారు సార్. రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు డిఎస్సి పేపర్ ని లీక్ చేసినారు సార్. ఒకసారి రిజల్ట్ రిలీజ్ చేశాక ఆయనకి ఏం అవసరం అండి? ఆయన ఎందుకు లీక్ చేస్తాడు? ఎక్కడో దళారులు ఉంటారు, అధికారులు దళారులు చేసుకొని చేసే పనిది. ఆయనకి ఏం సంబంధం, ఆయనకి ఏం అవసరం ఉంటుంది చెప్పండి? ఒక మంత్రిగా పాలన సాగించాలని కోరుకుంటారు తప్పితే ఎలాంటి లీకేజీలు లేకోకుండా, ఎలాంటి అక్రమాలు లేకోకుండా, ఇలాంటి విమర్శలకు ఏమన్నా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారా? ఏదో కొంతమంది అధికారులు దళారుల మధ్యలో జరిగి ఉంటుంది ఒప్పందం అంతా కూడా. మన నీట్ పేపర్ ఎలా లీక్ అయింది? దానికైనా మోడీ గారు లీక్ చేయించుంటారా? మోడీ గారు కాదు కదా లీక్ చేయించింది. ఎవరైతే ప్రశ్నాపత్రం తయారు చేశారో ఆ ప్రొఫెసర్లు, ఆ దళారులు ములాఖత్ అయిపోయి వాళ్ళు చేశారు. ఇక్కడ కూడా మన డిఎస్సి పేపర్ ఎవరైతే ప్రశ్నాపత్రం తయారు చేసి ఉంటారో వాళ్ళు కలుసుకొని ఏదైనా చేసి ఉంటే దానికి మంత్రికి ఆపాదిస్తే ఎట్లా? మీరు ప్రతిదీ గవర్నమెంట్ మంత్రికి ఆపాదిస్తారా మీరు? ఒకటి నాగరాజు గారు, అలా ఏమన్నా జరిగితే ఎంత మందిని సస్పెండ్ చేసినారు? ఎక్కడ కమిటీ వేసినారు? ఎవరు పేపర్ తీసినారు? ఏమన్నా చూసినారా? అతనికి ఎలా ఫస్ట్ వచ్చింది? ఫస్ట్ వచ్చి 100 మందికి ఫోన్లు చేసి మీరు సెలెక్ట్ అయిపోయారు, మీరు రండి అన్నాక ఏ నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందో ఆ నెంబర్ నుంచి ఫోన్ వచ్చి మీరు సెలెక్ట్ కాలేదు అని ఎలా చెప్తారు? ఎప్పుడు రాంగ్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ ఇచ్చిన ఎందుకు వస్తుంది? ఎంత మందిని సస్పెండ్ చేశారు? ఎంత మంది మీద నిఘా వేశారు? సార్ మీకు తెలుసో లేదో, సెంట్రల్ లో ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయితే సెంట్రల్ మంత్రి సార్, రైల్వే శాఖ మంత్రి ఆ పదవికి రిజైన్ చేశారు సార్. మీకు తెలుసా? ఆ పదవికి రిజైన్ చేసినారు. ఏంటి రజనీ గారు, ట్రైన్ గుద్దుకుంటే రైల్వే శాఖ మంత్రి ఎందుకు రిజైన్ చేయాలి అని అంటారేమో మీ బోటోలు జర్నలిస్టులు. అలా అనకూడదు సార్. ఎక్కడ ఏ తప్పు జరిగినా మనమే రెస్పాన్సిబిలిటీగా ఉండాలి సార్. కానీ మీకు తెలుసో లేదో, డబుల్ ఇంజన్ సర్కార్ లో ఉండే దౌర్భాగ్యం ఏంటంటే, ఈ అమిత్ షా గారు ఎవరైతే ఉన్నారో మీకు తెలుసు కదా, కేంద్రకి సంబంధించినటువంటి ఆయన మంత్రి, కేంద్రంలో కూడా ఈ సెక్యూరిటీ మంత్రి మన హోమ్ మినిస్టర్ లా కేంద్ర హోంశాఖ మంత్రి. అయితే కేంద్రంలో ఆపరేషన్ కగార్ నిర్వహించారు చూడండి. ఆ ఏరియాలో ఆర్టికల్ 370 రద్దు చేసినాక అక్కడ ఏ చిన్న విపత్తు జరిగినా ఇమీడియట్ గా కేంద్ర హోంశాఖ మంత్రి రాజీనామా చేయాలి సార్. కేంద్ర హోంశాఖ మంత్రి ఎంతమంది సార్? 24 పైచులకు మందిని నువ్వు హిందువా ముస్లిమా అని చనిపోతే దానికి కారణంగా ఇమీడియట్ గా కేంద్ర హోంశాఖ మంత్రి రిజైన్ చేసేయాలి సార్. ఎందుకంటే అతని భద్రతా వైఫల్యం వల్లే అక్కడ వచ్చినటువంటి విజిటర్లు, ప్రయాణికులు, యాత్రికులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు సార్. కానీ ఏమో మరి అంతకు ముందు ఉన్న మంత్రులు సార్ చాలా చిత్తశుద్ధిగా వాళ్ళ శాఖలో తప్పు జరిగితే ఇంకొకరితో చెప్పించుకోకుండా రిజైన్ చేసేసేవాళ్ళు సార్. ఈ రోజు విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయమంటే ఆయనకేం సంబంధం రజనీ గారు అని మాట్లాడతారు. ఆయనకి సంబంధం లేదా? ప్రజారోగ్య శాఖ మంత్రినో పిఆర్ మంత్రినో రాజీనామా చేయమనడము, పేపర్ లీక్ అయిందంటే మంత్రిని రాజీనామా చేయడం కరెక్ట్ అంటారా? పేపర్ ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళ దళారులు కుమ్మక్కే చేసుకుంటేది కదా. పాపం లోకేష్ గారిని అంటే ఎట్లా మీరు? సార్ ఒక కాలేజీలో ఒక ముందే పేపర్ వచ్చేసింది, 3 గంటలు 2 గంటల ముందు పేపర్ వచ్చేసింది అనుకోండి. ఆ పేపర్ ఏ స్కూల్లో పెట్టారో ఆ స్కూల్లో ఒక టీచర్ పేపర్ లీక్ చేసి దాన్ని ఫోటో తీసుకొని మిగతా వాళ్ళకి పంపిస్తే ఆ స్కూల్ ప్రిన్సిపల్ ని, ఆ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ ని, ఆ స్కూల్ కి సంబంధించిన బోర్డు మెంబర్ని, ఆ టీచర్ తో సహా అందరినీ సస్పెండ్ చేసేసినారు సార్.
ఆ స్కూల్ ని కూడా సీజ్ చేసి పడేసినారు సార్. ఇక్కడ ఏంటి రజనీ గారు, ఒక టీచర్ రజనీ గారు, ఒక ఒక టీచర్ విషయం తప్పు చెప్తాను చేస్తే మీకు. స్కూల్ ఎందుకు మూసేస్తారు రజనీ గారు? ఒక విషయము అనొచ్చు. ఒక విషయం చెప్తారు రజనీ సార్? గారు. విట్ ఉంది కదా, వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ విట్ ఉంది కదా, విట్కు సంబంధించి ఇటీవల ఎంట్రన్స్ ఎగ్జామ్ అన్నట్టు బీటెక్ ప్రవేశాల కోసము, ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం విట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగింది. దాంట్లో పాండిచ్చేరిలో ఒక కేంద్రంలో ఆ రిజల్ట్ డిక్లేర్ చేయకోకుండా వాళ్ళు అక్కడ ఏదో మాస్ కాపింగ్ జరిగిందని డౌట్ తో రిజల్ట్ డిక్లేర్ చేయకుండా పెండింగ్ పెట్టి ఆ సెంటర్ లో రాసిన ఏ ఒక్కరికి కూడా సీట్ ఇవ్వలేదు. వాళ్ళు రిజల్ట్ డిక్లేర్ చేయలేదు. యాక్చువల్ గా ఏం చేయాలా, వాళ్ళు మొత్తం ఆ ఎంట్రన్స్ ఎగ్జామే క్యాన్సిల్ చేసి మళ్ళా కండక్ట్ చేయాలి. వాళ్ళు అలా చేయలేదన్నమాట. దాంతో దాదాపు ఒక 50-60 మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంది విట్టి యాజమాన్యము. ఓకేనా? మరి సేమ్ ఇదే కదా జరిగింది ఇక్కడ ఏపీలో కూడా. అంటే ఇప్పుడు ఏం చేయమంటారు, మళ్ళీ ఆ డిఎస్సి క్యాన్సిల్ చేసి మా లోకేష్ గారు ఫ్రెష్ గా ఎగ్జామ్ పెట్టించమని మీరేమైనా సలహా ఇస్తున్నారు? నాగరాజ్ గారు, మీ అడ్రస్ ఎక్కడ చెప్పండి, మా టీడీపీ వాళ్ళకి చెప్పేస్తే ఒక్క దెబ్బకి నాగరాజ్ పేటీఎం. అందుకే మళ్ళీ లోకేష్, మీరు పాండిచేరితో పోలి అనుభవజ్ఞుడైనటువంటి ఒక నారా చంద్రబాబు నాయుడు గారు కొడుకైనటువంటి నారా లోకేష్ గారిని మీరు సలహాలు ఇస్తారేంటి? వాళ్ళు సలహాలు ఇవ్వాలి, మనం కదా తీసుకోవాలి. సరే, ఇక్కడ పేపర్ లీక్ అయితే ఏం చర్యలు తీసుకున్నారు అని అడిగితే ఏ అధికారి మీద చర్యలు లేవు. 400 మంది స్పోర్ట్స్ కోటాలో ఎలా ఉద్యోగం వచ్చేసింది? ఏ నేషనల్ టోర్నమెంట్ లో కొట్టేశారు? ఏ టెట్ క్వాలిఫైయర్ అంటే సమాధానం లేదు. ఏదైతే మెరిట్ రిజల్ట్ రిలీజ్ చేసి మళ్ళీ దాన్ని ఎందుకు వెనక తీసేసుకొని అప్ స్కాండింగ్ లో పెట్టి డిసప్పేర్ చేసేసారో తెలియదు. ఎందుకు అతనికి ఫస్ట్ వచ్చింది? కష్టపడి చదివింటాడు, కష్టపడి ప్రిపేర్ అయి ఉంటాడు, దాని ఫస్ట్ వచ్చింటది. ఎందుకు వచ్చిందంటే ఎలా చెప్తారు మీరు? అవును సార్, కానీ అతనేనంట ఆ పేపర్ ని అప్లోడ్ చేసేది, డౌన్లోడ్ చేసేది, పేపర్ కి సంబంధించిన యంత్రాంగంలో కీలక వ్యక్తి సార్. నిజంగానే చదివి వచ్చుంటే అతను అంటే ఈ ప్రశ్నకి ఆన్సర్ రాయాలి అన్నటువంటి జ్ఞానం కలిగినటువంటి ఒక మేధావి అయినటువంటి ఒక వ్యక్తి, టాపర్ అయినటువంటి వ్యక్తి ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయ్ గా ఉంటూ ఎన్ఓసి ఇచ్చేశాక, అంటే నేను ఉద్యోగానికి సంబంధం లేదని ఎన్ఓసి ఇచ్చేసాక కదా ఎగ్జామ్ రాయాలా? ఎన్ఓసి ఇవ్వకుండా ఎగ్జామ్ రాసాడంట, టాపర్ అయిపోయాడంట. అందుకని వాళ్ళు నువ్వు ఫస్ట్ ర్యాంక్ రావడానికి వీల్లేదు, నీ ఉద్యోగం రావడానికి వీల్లేదు, ఇదిగో నువ్వు ఎన్ఓసి ఇవ్వలేదంట. అసలు ఎన్ఓసి గురించి, ఉద్యోగాల గురించి మెరిట్ లిస్ట్ వచ్చాక, చెక్ లిస్ట్ కి వెళ్ళాక, కలెక్టర్ దగ్గర ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు నీ సర్టిఫికెట్ ఇవ్వు అన్నప్పుడు కదా డిస్కషన్ చేయాలా? ముందే ఎలా తీసేస్తారని అతను కోర్టుకి వెళ్తే గానీ ఈ లీకేజ్ గురించి తెలియలేదు సార్. ఈ లీకేజ్ గురించి తెలియలేదు కదా సార్. ఇక్కడ ఒకటి సార్, తప్పు జరిగితే అవతల వాడితో వేలెత్తి చూపించుకోకుండా మన బాధ్యత మనం పాటించాలి సార్. గతంలో సెక్రటేరియట్ పోస్టులు 2 లక్షల పైచులకు ఉద్యోగాలు సార్, సచివాలయం ఉద్యోగాలు. ఎక్కడన్నా చిన్న తప్పు జరిగిందా సార్? ఎక్కడన్నా పేపర్ లీక్ అని, ఎక్కడన్నా అనాథరైజ్డ్ పర్సన్ ఉద్యోగం వచ్చిందని ఎక్కడన్నా చెప్పగలరా, నిరూపించగలరా? లేకపోతే ఏమన్నా అవకాశం ఏమన్నా ఇచ్చారా? ఎంత ట్రాన్స్పరెంట్ గా ఎగ్జామ్ కండక్ట్ చేసి అంతమంది ఉద్యోగాలు ఈరోజు గవర్నమెంట్ కి ధీటుగా ఎంఆర్ఓ ముందు, కలెక్టర్ ముందు చక్కగా కుర్చీలో కూర్చుంటున్నటువంటి ఒక ఉద్యోగస్తుల స్థాయిలో నిలపగలిగారు, నిరభ్యంతరంగా, ట్రాన్స్పరెంట్ గా. కానీ ఈ రోజు 16,000 ఉద్యోగాలకే స్కాములు, స్కీములు. మీకు తెలుసో లేదో, ఉద్యోగానికి 15 లక్షలు 20 లక్షలు అంటూ కూడా ఫోన్ లీకేజ్ కూడా బయటకు వచ్చేసింది సార్ స్పోర్ట్స్ కోటాలో. సార్, దయచేసి తప్పు జరిగితే రెక్టిఫై చేసుకోండి సార్. పగలు రాత్రి అవనిగడ్డలో కోచింగ్ తీసుకొని, లేకపోతే ఇంకో చోట కోచింగ్ తీసుకొని ఒక ఉద్యోగిగా కావాలన్నటువంటి ఎంతో మెరిట్ లో ఉన్న వ్యక్తికి రాకుండా డబ్బులు ఇచ్చిన వ్యక్తికి ఆ ఉద్యోగం వస్తే ఎలా సార్? ఇదే కదా పారదర్శకత లేకపోవడం. దీన్ని పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు సార్, చాలా గొప్పగా ఖండిస్తారు. ఇమ్మీడియట్ గా నాకు తెలిసి తన సోదరుడు అయినటువంటి లోకేష్ గారు దీంట్లో ఏదో మీడియాలో బయటకు వస్తుంది, దాని మీద చర్య తీసుకోండి, అధికారుల మీద చర్య తీసుకోండి అంటూ ఒక డిప్యూటీ సీఎం హోదాలో, ఒక అన్న హోదాలో తమ్ముడికి ఏమన్నా సలహా సూచనలు ఇస్తారేమో మా రాష్ట్ర అభివృద్ధి కోసం కదా. ఆ మేరకు అడుగులు వేస్తుంది ప్రభుత్వం, కూడా ఆ మేరకు అడుగులు వేస్తుంది, ఎంక్వైరీ కూడా చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా సోము వీర్రాజు ఏమంటారు మీరు? సోము వీర్రాజు గారి గురించి ఏమంటారు? మీరు పాపం సార్, సోము వీర్రాజు గారు ఆయన తెలంగాణలో పెట్టిన చిచ్చు, ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని మీరు డిమాండ్ చేస్తారా లేదా? వెనక్కి తీసుకోవాలనా సార్? అక్కడ అసలు మనకి ఛాన్స్ నాగేశ్వరరావు అన్న మాటలను ఆయన వెనక్కి తీసుకున్నారు. మరి సోము వీర్రాజు అన్న మాటలు వెనక్కి తీసుకోవాలంటారా సార్? సోము వీర్రాజు గారు వెనక్కి తీసుకుంటారా లేదా సెకండరీ థింగ్ సార్. వెనక్కి తీసుకోమని చెప్పే అధికారం మీకు నాకు కూడా లేదు. అక్కడ ఉండే కమ్యూనిజం మళ్ళీ అందరూ ప్రెస్ క్లబ్, ఇక్కడ నుంచి ప్రెస్ క్లబ్ వారం మొత్తం బుక్కుడు సార్. పొద్దున ఒకరికి, సాయంత్రం ఒకరికి, పొద్దున ఒకరికి, సాయంత్రం ఒకరికి. అది పిల్లి మీద వెళ్ళిలాగా రేపు మొత్తం వచ్చేస్తారు సార్, కమ్యూనిస్టులు మొత్తం వచ్చేస్తారు. మమ్మల్ని తీవ్రవాదులు అంటారా? మేమంటే ఏంటో చూపిస్తాం, రక్తం చిందిస్తాం. ఎవరి కోసం చిందిస్తున్నారయ్యా స్వామి? భారత స్వతంత్ర ఉద్యమం అయిపోయాక మళ్ళీ ఉద్యమాలు, మళ్ళీ తెలంగాణ ఉద్యమాలు అయిపోయాక మళ్ళీ ఉద్యమాలు అంటూ
ఈ రోజు ఈ తిరుగుబాట్లు ఏంటో, ఈ గొడవలు ఏంటో, ఈ కమ్యూనిస్టులను తీవ్రవాదులు అనడం ఏంటో, అసలు ఏంటో సార్, మనం మాట్లాడుకోవడానికి ఏమీ లేక వీళ్ళ గురించి మాట్లాడుకోవాల్సి వచ్చే పరిస్థితి అయిపోయింది. దయచేసి స్వామి వీర్రాజు గారు, మీ వయసు పెద్దది. కమ్యూనిజం వాళ్ళు ఎంతో మంది హిట్లర్లో, లేకపోతే కార్లిజం, లెనినిజం, మార్క్సిజం, అసలు కేరళలో ఇప్పుడు వచ్చింది సార్ పార్టీ. ఎన్నో సంవత్సరాల నుంచి కమ్యూనిజం పార్టీలే కదా సార్. సార్ ఇప్పుడు ఒకటి, దేశం కోసం లేకపోతే ధర్మం కోసం పోరాడే వాళ్ళలో నక్సలిజం ముందుంటదండి. ఆ పవన్ కళ్యాణ్ గారే ఎన్నో మాటలు అనేవారు, కానీ ఆ పవన్ కళ్యాణ్ గారు ఆ సలహా సూచనలు మీకు ఇవ్వలేదు. ఆ రోజు కర్ఫ్యూ పెట్టి కరోనా టైంలో ఒక్కళ్ళను కూడా మనుషుల్ని బయట కనిపిస్తే కాల్చి పడేసే పరిస్థితులు నెలకొన్న టైంలో ప్రాణాలు తెగించి వచ్చినాం సార్. మేమందరం కమ్యూనిజం భావాలు గల వాళ్ళం. ఈ రోజు కమ్యూనిజం అంటే, ఈ రోజు తీవ్రవాదులు అంటే, మరి ఆ రోజు దేశాన్ని కాపాడిందో లేకపోతే దేశ స్వాతంత్ర పోరాటంలో ఉందో ఏమో సార్. అసలు ఎట్ నుంచి అడిపోతుందో మీకు ఆ భావాలు ఉన్నాయంటే మొట్టమొదటి నుంచి అదే సార్. నేను పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరడానికి గల ప్రథమ కారణం ఆయన మెడలో ఉండేటటువంటి ఎర్రకండవ, ఆయన కమ్యూనిజం భావాలు. పోరాడితే పోయేదే ఉంది, బానిస సంఖ్యలు తప్ప అని విన్నాను. కానీ ఈ రోజు ఎండలో గొడుగు, దుమ్ము వస్తే కంగారు పడిపోవడం, ఈ రోజు బోటు మీద ఒక 100 మంది బోట్ ఎక్కితే అన్న ఒక్కడే ఈ రోజు సెక్యూరిటీ జాకెట్ వేసుకోవడం, ఇవన్నీ కూడా పోరాడే పటిమగల నాయకుడు మీకు మింగుడు పడడం లేదు అవన్నీ కూడా. మరి చూద్దాం, సోము వీర్రాజు గారు ఇప్పటికైనా ప్రొఫెసర్ నాగేశ్వరరావు పై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారా, లేదా ఆ వ్యాఖ్యలకు కట్టుబడే ఉంటారా ఏంటి అన్న పరిస్థితి మనం వేచి చూద్దాం. రజనీ గారు, థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే.